వెల్కమ్ టు DD9. నేను పవన్. ఒకసారి ప్రధానంగా ఉన్న పేపర్లో మార్నింగ్ న్యూస్ అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏ అప్డేట్స్ వచ్చాయనే ఆ విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే దాంట్లో ప్రధానంగా వచ్చిన బ్యానర్ ఐటమ్ బనకచెల్లను పక్కన పెట్టండి, ఆ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు, అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు దీనిపై ఏ రకంగానూ చర్చించవద్దు, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ. పెండింగ్ అంశాలే లక్ష్యంగా కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఆ పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ బృందం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించనుంది. బుధవారం ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. గోదావరి బనకచెర్ల అంశం ఎజెండా నుంచి పక్కన పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర జలశక్తి కార్యదర్శిగా లేఖ రాయగా, కృష్ణా గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలి. ఉత్తమ్ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. ఇందులో పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతులకు నీటి కేటాయింపుల సహా అనేక అంశాలు ఉన్నాయి. ఈ రోజు అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇటు తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు ఏపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు బనకచెర్ల విషయంలో ఒక కేంద్ర జలశక్తి మండలికి ఈ రోజు వెళ్ళి అక్కడ చర్చ జరగనుంది. మరోవైపు ఈ ముఖ్యమంత్రి ఏదైతే చర్చ జరుగుతుందో దాంట్లో ఈ నీళ్ళ అంశాన్ని తెలంగాణకు అనుకూలంగా లేకపోతే నేను రేవంత్ రెడ్డి పాల్గొనబోను, ఒకవేళ పాల్గొంటే అక్కడ నిరసన వ్యక్తం చేస్తా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రధానంగా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్ కు చేరింది. పంచాయతీరాజ్ చట్ట సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ కు పంపింది. స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి. పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఇందులో 50% మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండగా ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమల్లోకి ప్రభుత్వ నిర్ణయం తీసుకుని పంచాయతీరాజ్ రూపొందించిన ఈ దస్తాన్ని తొలత న్యాయశాఖ ఆమోదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అంశాన్ని వాళ్ళు మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆమోదిస్తున్నాం, దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం, దానికి ఒకవేళ గవర్నర్ దాన్ని ఆమోదిస్తే మేము ఖచ్చితంగా దాన్ని జీవో తీసుకొస్తామని చెప్పేసి దానికి సంబంధించిన ఒక ప్రధానంగా వార్త చూడొచ్చు. అనిషాకు చిక్కిన అవినీతి తిమింగలం విశ్రాంతి ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్. బంజారాహిల్స్ లోని ఆయన ఇల్లు, మరో 11 ప్రాంతాల్లో సోదాలు, 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, ఒక మోకిల్లాలో 65 కోట్లు విలువైన స్థలాలు, హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్లు, శివార్లో వ్యవసాయ భూములు. ప్రధానంగా గుర్తించిన ఆస్తులు హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్ లో విల్లా, కోకాపేట్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేటలో ఒక్కో ప్లాట్, హైదరాబాద్ కరీంనగర్ లో ఒక్కో వాణిజ్య భవనం, కోదాడలో ఒక అపార్ట్మెంట్ తో పాటు వరంగల్ నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంట్, జైరాబాద్ లో 2 కిలోవాట్లో సోలార్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మెర్సిడీస్ బెంజ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు. అయితే మురళీధర్ రావు గతంలో ఈఎన్సీ ఏదైతే కాళేశ్వరం కట్టే సమయంలో ప్రధానంగా ముఖ్య పాత్రధారిగా అనుకోవచ్చు, ఒక అధికారిగా. సో తనకు ఎందుకు ఇన్ని కోట్లు సంపాదించుకోవాల్సి వచ్చింది, నిజంగా తన జీతానికి తనకున్న ఆస్తుల విలువ ఇంకా చాలా ఎక్కువ. సో ఒకవైపు ఇవన్నీ ఈ లెక్కలు చూస్తుంటే ఖచ్చితంగా కాళేశ్వరం విషయంలో గట్టిగానే తన అవినీతి చేసినట్టు కూడా ఈ వార్తను చూస్తే మనకు ప్రధానంగా తెలుస్తుంది. చైనా +1 గా తెలంగాణ, మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో, రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు శంకుస్థాపన. మా పోటీ తెలంగాణ పక్క రాష్ట్రాలతో కాదు, ఇటు పక్కన రాష్ట్రాలతో కాదు, మా పోటీ తెలంగాణ పోటీ పడుతుంది కేవలం చైనా లాంటి దేశాలతో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. 6 పలకల కోసం అడ్డదారులు వద్దు, కండలు తిరిగిన దేహం కావాలన్న కోరిక తప్పు కాదు, దానికోసం ప్రయత్నము తప్పు కాదు, కానీ ఆ మోజులో అడ్డదారులు తొక్కుతూ యువత చేజేతుల ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. 6 ప్యాక్ ను తేలిగ్గా తెచ్చుకోవచ్చన్న భ్రమలో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. శరీర ద్రాఢ్యం, స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లతో రాదని గుర్తించాలి, మంచి అలవాట్లతో చక్కటి వ్యాయామం ప్రణాళిక సాధించాలని చెప్పేసి
ఆరోగ్యానికి సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు. చాలా మంది బాడీ బిల్డింగ్ కోసం, సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దాని వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ప్రాణాలు పోతున్నాయి. దాని వల్ల చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా గతంలో నిపుణులు చెప్తున్నారు. కానీ ఇక్కడ కూడా యువత చాలా మంది అదే అడ్డదారిలో వెళ్తున్నారని చెప్పేసి కూడా ఆరోగ్యానికి సంబంధించిన మనకు ఒక ప్రధానంగా వార్త ఇక్కడ కనిపిస్తుంది. బీసీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తాం, కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో బీసీల 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కలపడానికి వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 42% రిజర్వేషన్ లో దాంట్లో 10% ముస్లిం బీసీలకు కల్పిస్తున్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాన్ని పూర్తిగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఇక్కడ ఉన్న మంత్రి బండి సంజయ్ గారు వ్యతిరేకిస్తున్నారు. మీరు ముస్లింలకు 10% దాంట్లో నుంచి తొలగిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నాది అని కూడా నేను బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలపై బీసీ నేతలు కాస్త మండిపడుతున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. టెస్లా వై వచ్చేసింది, ముంబైలో తొలి షోరూం ప్రారంభం. బట్టి విక్రమార్కకు రామచంద్రరావు లీగల్ నోటీస్. ఒకరి వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. సామాజిక మాధ్యమాల్లో పరుష వాక్యాలు కట్టడానికి మార్గదర్శకాలు రూపొందించండి. అటార్నీ జనరల్ కు సుప్రీంకోర్టు ఆదేశం. అయితే సోషల్ మీడియాలో వ్యక్తిగత హననకు గురవుతున్న వాళ్ళు చాలా మంది ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళపై వచ్చిన ట్రోల్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళపై పదజాలం వాడిన ఆ విషయంలో అవతల వాళ్ళు కేసులు వేయడం జరిగింది. దాంట్లో కొందరు జైలుకి వెళ్ళడం, లేకపోతే కొందరు బయటకు రావడం, ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరు హరించరాదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. దానికి గల సరైన జీవోలు కావచ్చు, సరైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. చూద్దాం, సుప్రీంకోర్టు ఇట్లాంటి విషయంలో ముందడుగు తీసుకుంటే బాగుంటది. సోషల్ మీడియాలో పరుష పదజాలాన్ని కట్టడి చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి కొందరు నిపుణులు మనకు చెప్పడం జరుగుతుంది. సమస్యల వాణి మారాలి, పరిష్కారం బాని. ప్రజావానికి ఇండ్లు, పింఛన్లు, భూ ఇక్కట్లు, అర్జీలే అధికం. అయితే ప్రజావాణి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణి నిర్వహించింది. ఒక్కో రోజు ఒక జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తూ వచ్చింది. ప్రధానంగా మన హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుతం గతంలో ఉన్న ప్రజాభవన్ లో ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చడం జరిగింది. సో దీంట్లో ప్రతి మంగళవారం, శుక్రవారం రెగ్యులర్ గా ప్రజావాణి నిర్వహిస్తుంది. అక్కడికి వచ్చిన ప్రజలు అర్జీలు పెట్టుకుని వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. చాలా మంది సమస్యలు కూడా అక్కడ తీరడం లేదని చెప్పేసి మనకు అక్కడున్న గతంలో గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసింది. లోపలికి వెళ్తే కలెక్టర్ అక్కడ ఉన్న అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం, శుక్రవారం మేము నిర్వహిస్తున్న ప్రజావాణిలో మీకు ఖచ్చితంగా మేము కలుస్తూ ఉంటాం, రెగ్యులర్ టచ్ లో ఉంటాం అన్న వాళ్ళు ఎక్కడ కూడా నాయకుడు కూడా కనిపించలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా, కేరళ నర్సుకు ఊరటం. ఒకసారి స్వేచ్ఛలో ప్రధానంగా వచ్చిన హెడ్ లైన్ చూసే ప్రయత్నం చేద్దాం. డ్రగ్స్ దందాల పోలీసుల సుపుత్రులు మలుపు తిరుగుతున్న మల్నాడు ఉదంతం, పోలీస్ వర్గాలు తీవ్ర కలకలం, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు ఊహాగానాలు. సాహో శుభాంశు నింగి నుంచి నేల మీదకి, డబ్లిన్ సమీపంలో సముద్రంలో ల్యాండ్, 2 వారాలకు పైగా స్పేస్ లో పరిశోధనలు, ప్రధాని మోదీ సీఎం రేవంత్ శుభాకాంక్షలు. గగన్ యాన్ కు ఈ యాత్ర కీలకమన్న ఇస్రో. కాళేశ్వరం కరప్షన్, మాజీ ఈఎన్సీల కమిషన్లపై ఏసీబీ ఫోకస్. మొన్న హరిరామ్, నిన్న నూనె శ్రీధర్, నేడు మురళీధర్ రావు. ఇరిగేషన్ శాఖలో బడా అవినీతి తిమింగారాలు, కాంట్రాక్టర్ కమిషన్లతో ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు, నాణ్యత ప్లానింగ్ లేకపోవడంతో ప్రమాదాలు. 3 బ్యారేజ్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇదే తప్పు, విదేశాల్లో చేస్తే మరణశిక్షే. వ్యవసాయ భూముల్లో హరిరామ్, బంగారం ప్లాట్ల రూపంలో శ్రీధర్, బంధువులు సన్నిహితులను కాంట్రాక్టులో మార్చిన మురళీధర్. మరో రిటైర్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు అక్రమాలు ఎప్పుడు తేలుతాయి. ఏసీబీ రైట్స్ తో బినామీల వ్యవహారాలు బట్టబయలు అవుతున్నాయి. మాజీ ఈఎన్సీ మెగా ఉద్యోగి వెంకటరామారావు లీలలు కనిపెడతారా. అయితే కాళేశ్వరం విషయంలో ఈఎన్సీలు గతంలో ప్రధానంగా కాళేశ్వరం కట్టడంలో ఈఎన్సీలుగా పనిచేసిన మురళీధర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు, శ్రీధర్ రావు లాంటి వాళ్ళు పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయని చెప్పేసి కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ వాళ్ళకి వచ్చే జీతం ఎంత, వాళ్ళు ఇంత ఆస్తులు ఎట్లా కూడగట్టారని చెప్పేసి కూడా ఏసీబీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు మనకు ఇక్కడ ఒక ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. స్వేచ్ఛలో 200 కోట్ల అక్రమాస్తులు, మురళీధర్ రావు లీలలు అన్ని కావు. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిజాలు. మొత్తం 10 చోట్ల తనిఖీలు, భారీగా అక్రమాస్తుల గుర్తింపు, 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కొనసాగుతున్న తనిఖీలు, సబ్ కాంట్రాక్టుల కేటాయింపులతో భారీగా అవినీతి. బనకచెర్రపై పట్టుబడతారా, పట్టు సడలవుతారా. నీటి కేటాయింపులపై ఏం చేస్తారు. గోదావరి కృష్ణ వాటాలు తేలైనా సీఎంల భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణకు అన్యాయంపై గొంతు విప్పుతారా. గత ప్రభుత్వం చేసిన
తప్పిదాలకు చెక్ పెడతారా, సముద్రంలో కలిసే నీటిపై వాదన వినిపిస్తారు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాగర్ ను ఆధీనంలోకి తీసుకొస్తారు, ఇప్పటికీ కేంద్రానికి పలుమార్లు లేఖలు, విపక్షాల విమర్శలకు ఇప్పటికైనా చెక్ పెడతారని చెప్పేసి ఇటు ఒక ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనకు బ్యానర్ ఐటమ్ గా కనిపిస్తున్నాయి. వరల్డ్ బల్క్ డ్రగ్ రాజధానిగా హైదరాబాద్, రాబోయే రోజుల్లో డేటా సిటీగా రాష్ట్రానికి 3,28,000 కోట్లు పెట్టుబడులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జినోమా వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు భూమి పూజ, హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్. బనకచెర్లపై చర్చకు ససేమిరా ఎజెండా సవరించాలని కేంద్రానికి లేక తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలి, ఢిల్లీకి సీఎం రేవంత్, కాంగ్రెస్ కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పార్లమెంట్ లో పోరాటానికి సిద్ధమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మనకు చెప్పడం జరుగుతుంది. ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, ట్యాప్ చేయాలని ఎవరు ఆదేశించారు, నేను ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, అంతా పై అధికారులకు తెలుసు, సిట్ ముందుకు మరోసారి ప్రభాకర్ రావు. గత ప్రభుత్వంలో ప్రధానంగా జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయం అంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి రోజు ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దానికి సంబంధించిన కొందరు గతంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులను ప్రస్తుతం రిటైర్ ఐపీఎస్ అధికారులను ప్రస్తుతం వాళ్ళని విచారణ కొనసాగిస్తుంది ఈడీ. సో ప్రభాకర్ రావు ప్రధానంగా దీనికి సూత్రధారి ప్రభాకర్ రావుని పదే పదే ప్రశ్నిస్తూ ఉండడంతో కాస్త బీఆర్ఎస్ అగ్రనేతల్లో కాస్త వణుకు వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు దాన్ని విమర్శిస్తున్నారు. చూద్దాం ప్రభాకర్ చెప్పే విషయాలు ఎట్లా ఉంటే నిజంగానే ప్రభాకర్ రావు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, ప్రభాకర్ రావుకి ఎవరు చెప్పారనే విషయాలు కూడా మనం పూర్తి విచారణ అయిన తర్వాత తను చెప్పే విషయాలు కూడా మనం చూడాల్సి ఉంటది. బీజేపీ నేతలకు బన్సల్ క్లాస్, పార్టీలో పక్షపాతి ధోరణిని వదిలేయండి, నేతలంతా కలిసి పనిచేయండి, అందరినీ భాగస్వామ్యం చేయండి, కొత్త ఫార్ములాతో ముందుకు వెళ్ళాలి, బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. స్థానిక ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు. తవ్వే కొద్ది అవినీతి, ఎస్సీఏ ప్రక్షాళన, ఇప్పుడు గ్రామీణ క్రికెట్ అభివృద్ధి నిధుల్లో భారీగా అవినీతి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఫిర్యాదుల వెల్లువ, దిగజారిపోతున్న హెచ్సీఏ పరువు ప్రతిష్ట. గులాబీకి గుర్తుల గుబులు, స్థానిక ఎన్నికలకు ముందు గుర్తుల రాగం, ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాల వ్యూహం, కారును పోలిన గుర్తులు తొలగింపునకు ఈసీపై ఒత్తిడి, చపాతీ రోలర్, కెమెరా, ఫిష్ గుర్తులు తొలగించాలని డిమాండ్, గత ఎన్నికల్లో ఓటమికి కారణమనే బీఆర్ఎస్ కు భయం, స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కారు గుర్తుకు సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు. కాల్పుల మూత, పట్టపగలే సిపిఐ నేత హత్య, రెక్కి చేసి 7 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు, అక్కడికక్కడే చనిపోయిన చందు నాయక్, దిల్సుఖ్ నగర్ లో సంచలనం సృష్టించిన ఘాతుకం, కాంగ్రెస్ నాయకుడిపై కాల్పులు, మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీ అనిల్ మృతి, గాంధీ భవన్ నుంచి తిరిగి వెళ్తుండగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రధానంగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు చూడలేం, ఈ మధ్య కాలంలో కంటిన్యూగా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి. మనం నిన్న ఏదైతే జరిగిన 2 ఘటనలు కూడా అదే విధంగా ఉండడంతో రాజకీయంగా వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతుందో సో దానికి సంబంధించిన 2 వార్తలు చూడొచ్చు. హత్య రాజకీయాలకు సంబంధించిన కూడా 2 వార్తలు కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. లైన్ క్లియర్, గవర్నర్ కు చేరిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్, 2018 యాక్ట్ సవరణ తర్వాత జీవో, ఎన్నికల జాబితా, సెంటెన్సివ్ లిస్ట్ కోరిన ఈసీ, స్థానిక సమరానికి సర్కార్ ప్రిపరేషన్, మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు, 10 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం ఆరాటపడ్డం, కమిషన్ల కోసం కాంగ్రెస్ నేతల ఆరాటం, రేవంత్ చర్యల వీధి భాగోతాలను మించిపోయాయి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గంజికి లేని నీకు బెంజి ఎక్కడిది, జగదీష్ రెడ్డి మాటలు అతిగా ఉన్నాయి, లక్కులో గెలిచావు, నువ్వు కాంగ్రెస్ ను ఓడిస్తావా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటూ కూడా వార్త చూడొచ్చు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఉన్న హెడ్ లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ సీఎం బట్టికి లీగల్ నోటీస్, రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై బట్టి వ్యాఖ్యల మీద రామచంద్రరావు అభ్యంతరం, 3 రోజుల క్షమాపణ చెప్పాలి, లేదంటే క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని హెచ్చరిక. విశ్రాంతి ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు చూస్తే అవాక్కే, మార్కెట్ విలువ 500 కోట్ల పైనే. హైదరాబాద్ లోని మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలం, నగరం శివార్లో 11 ఎకరాల సాగు భూమి, జైరాబాద్ లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్ట్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కోకాపేట్, బేగంపేటలో 4 ప్లాట్లు, ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇండ్ల స్థలాలు, కోదాడ, వరంగల్ అపార్ట్మెంట్లు, కొండాపూర్ లో విల్లా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మురళీధర్ల ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ సోదాలు, ఉదయం అదుపులోకి సోదాలు, సాయంత్రానికి అరెస్ట్, ఆయన ఆస్తుల్ని అక్రమార్జన గుర్తించాలి, బంగారం బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్లు వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది, ఏసీబీ డీజీ అని కూడా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు.
ట్యాపింగ్ లిక్కర్ చేపట్టేలా శ్రావణ్ రావు దుబాయ్ ప్లాట్లలో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం ఆ ప్లాట్ కేంద్రంగానే నడిచిందని లిక్కర్ దందా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్, అతనికి లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితో సంబంధాలు, ఆ సొమ్ముతో రాష్ట్రాల్లో స్థిరాస్త వ్యాపారం అంటూ కూడా చూడొచ్చు. రిజర్వాయర్ ఇచ్చంపల్లిలోని గోదావరి కావేరి అనుసంధానం కోసం నిర్మించాలి, అక్కడి నుంచి 200 టీఎంసీల తరలింపు, ఇచ్చంపల్లికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయం అంగీకారం, సీఎంల భేటీలో ఎజెండాగా చర్చల లేఖ, 100 మీటర్లతో నిర్మిస్తే మేడిగడ్డకు ప్రత్యామ్నాయం, గతంలో అభ్యంతరం తెలిపిన గోదావరి బనకచెర్లకు కౌంటర్ గా తాజాగా తెరపైకి, ఎజెండాలో బనకచెర్ల వద్దు, సీఎం భేటీ ఎజెండాపై తెలంగాణ అభ్యంతరం, చర్చించే అంశాలను సవరించాలని కేంద్రానికి లేఖ, జిఆర్ఎంబి సిడబ్ల్యూసి పిపిఏ అభ్యంతరాల ప్రస్తావన, 2 కేజీబీవీ విద్యార్థులను ఆత్మహత్య, మరో విద్యార్థిని ఆత్మహత్యం, ఒకే రోజు 3 ఘటనలు, అన్ని కేజీబీవీల్లో తరగతి గదుల్లో ఉరివేసుకున్న ఒక విద్యార్థిని, ఇంట్లో మరో అమ్మాయి ఊరి పాఠశాల భవనం నుంచి దూకి ఇంకో విద్యార్థిని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల బలవాన్ మరణం, తీవ్ర ఆందోళన తల్లిదండ్రులు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో బాలికలు అయితే అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు పూర్తి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త చూడొచ్చు. దీనికి సంబంధించిన అక్కడున్న అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాలి. ఎందుకంటే పిల్లల విషయంలో గతంలో ఇక్కడ కూడా ఇట్లాంటి విషయాలు తెరపైకి రాలేవు. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, లేదంటే పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పదే మనకు వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఖచ్చితంగా నాయకులు చొరవ చూపాలి. సురక్షితంగా భూమికి శుక్ల 18 రోజుల యాక్షనం, 4 మిషన్ విజయవంతం, షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ కౌన్సిల్, 4 వ్యోమగాముల క్షేమం, మరో 7 రోజులు వారంతపు పునరావాస కేంద్రంలోనే ఆనందంతో కంటతడి పెట్టిన సుభాంషు తల్లిదండ్రులు, హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్రపతి ముర్ము, అంకిత భావం ధైర్య సాహసాలి సుభాంషు కోట్లాది మంది కళలను స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని మోదీ. సిపిఐ నేత దారుణ హత్య, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ పై కాల్పులు, హైదరాబాద్ లోని మలక్పేట్ లో ఘటన, కారులో వచ్చి 5 రౌండ్లు కాల్పులు జరిపిన 4 దుండగులు, అక్కడికక్కడ చందు నాయక్ మృతి, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య, కాపు కాచి కాల్చి చంపి కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్సీ సెల్ నేత మారిపల్లి అనిల్ దారుణ హత్య, సోమవారం రాత్రి మెదక్ జిల్లాలో ఘటన, అనిల్ పై తుపాకీతో దుండగుల కాల్పులు, అదుపు తప్పి కల్వట్టును ఢీకొన్న కార్ తొలత యాక్సిడెంట్ గా భావించిన పోలీసులు, పోస్ట్ మార్టం సమయంలో బుల్లెట్ గాయాలు గుర్తించిన వైద్యులు, రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని అనుమానాలు, భార్యాభర్తల పంచాయతీలో ఘర్షణ, కత్తులు కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న 2 కుటుంబాలు, 2 మృతి 4కి గాయాలు, పెద్దపల్లి జిల్లాలో ఘటన, విద్యార్థినిపై 2 లెక్చర్ అత్యాచారం, ఆ వీడియోలతో బెదిరించి ఆమెపై వారి స్నేహితుడు కూడా అఘాయిత్యం, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘోరం, మహిళా కమిషన్ ఆశ్రయించిన బాధితురాలు, నిందితుల అరెస్ట్, ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మాహుతికి యత్నించిన యువతి మృతి, ఒడిశాలో బాలాసోరులో ఘటన, విచారణకు 4 యూజీసీ కమిటీ, చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలపైన అత్యాచారం చేయడం చాలా బాధాకరం, డ్రగ్స్ దందాల పోలీసుల పిల్లలు, ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ్ సైబరాబాద్, ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్ లాల్ ను అరెస్ట్ చేసిన ఈగల్, డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు కిచెన్ సూర్యతో పాటు ఇప్పటి వరకు 10 మంది అరెస్టులు, సూర్య కాలనీస్లో సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలు, ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమి కాదు, వేదాలు ఉపనిషత్తులు బోధనకు అభ్యంతరం అవసరం లేదు, రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాం, మైనార్టీలకు రాజ్యాంగం రక్షణలు, మత చిచ్చు కుల చిచ్చు 2 ప్రమాదకరమే, సుప్రీంకోర్టు, ఎంఐఎం గుర్తింపునకు రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత, పెట్టుబడులతో తరలిరండి, గవర్నర్ మద్దతుకు ఆర్డినెన్స్ ఫైల్, ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ జారీ, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఉత్తర్వులు, పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, పారిశ్రామిక విధానాలను మరింత మెరుగుపరుస్తాం, రాయితీలను అనుమతులతో సానుకూలంగా వాతావరణం, ప్రభుత్వాలు మారిన కొనసాగేలా విధానాలు, బల్క్ డ్రగ్ డేటా సెంటర్ కేంద్రంగా హైదరాబాద్, పొరుగు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ, జినోమో వ్యాలీలో ఐకార్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన అని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్ చూద్దాం. బీసీ కోట రాకుంటే కొట్లాటే, కోటను ఎగ్గొట్టే కుట్రలు జస్టిస్ ఈశ్వరయ్య, ముఖ్యమంత్రి అంటే ఒక రెడ్లే కాదు బీసీలకు రాష్ట్ర ప్రజలందరికీ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలి. ఆయన ఆ బీసీలకు అందించిన కాగడాను పట్టుకొని హక్కులను సాధించుకునేలా సమయం
ఆసనమైంది. ఈ దిశగా యుద్ధానికి నాంది పలకండి. దగా చేసింది కాంగ్రెస్. బీసీలు భారతదేశంలో రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు కాంగ్రెస్ పార్టీయే కారణం. 60 ఏండ్ల అధికారం వెలుగబెట్టి కులగణన చేయండి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా సంపద సృష్టిలో భాగస్వామ్యం చేయకుండా దగా చేసింది. దామాషా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలి వచ్చిన వారిపై చైతన్యం చూస్తుండే తెలంగాణలో త్వరలోనే బీసీల రాజ్యం వచ్చే సమయం ఆసన్నమైనట్లు అనిపిస్తుంది. బీసీలకు 42% కోటా సరిపోదు. జనాభా దామాషా ప్రకారం 60% రిజర్వేషన్లు ఇవ్వాలి. కాంగ్రెస్ సర్కార్ కు బీసీ నేతల హెచ్చరిక. మోసం చేసే కాంగ్రెస్ కు మరణ శాసనం ఖాయం. దేశంలో బీసీలకు ద్రోహం చేసేది హస్తం పార్టీ. 42% ఆ కోటాను చట్టబద్ధత కల్పించాల్సిందే, లేదంటే కాంగ్రెస్ సర్కార్ కు బీసీలే బుద్ధి చెప్తారు. అబద్ధాలతో మభ్య పెడితే తిరుగుబాటు తప్పదు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఆగ్రహం. ఇంద్ర పార్క్ వద్ద ఆ బీసీ పిఎఫ్ మహాధర్నా సక్సెస్. రాష్ట్రం నలుమూల నుంచి తరలి వచ్చిన బీసీ నేతలు, హాజరైన మేధావులు, ప్రజా సంఘాల నాయకులు. నిజంగా నిన్న ధర్నా చౌక్ లో జరిగింది బీసీ నేతల ధర్నా కాదు, కేవలం బీఆర్ఎస్ నేతల ధర్నా అని చెప్పేసి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. అక్కడ బీసీకి సంబంధించిన ప్రజా సంఘాల నేతలు ఎక్కడ కూడా కనిపించలేరు. కేవలం బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేసిన ముఖ్య నేతలు, గతంలో మంత్రులు కావచ్చు లేకపోతే చైర్మన్ పదవిలో ఉన్న నేతలే నిన్న ధర్నాకు కూర్చోవడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది. రాజ్భవన్ కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపిన రాష్ట్ర న్యాయశాఖ. అధికారులతో నేడు చర్చించనున్న గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఆమోదం తెలిపితే 42% బీసీ రిజర్వేషన్. ప్రభుత్వం దేవాదుల నీటి పంపింగ్ చేపట్టానని ఫలితంగా జనగామ జిల్లాకు సాగునీరు అందడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గోదావరి జలాల పౌరక స్టేషన్ గన్పూర్ మండలంలో దేవాదుల కెనాల్ ఇలా బోసిపోయింది. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక ప్రారంభ దశలోని పంటలు ఎండుముఖం. వానాకాలం సీజన్ ను నమ్ముకొని వేసిన నారును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాటలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జంగీళ్లు రైతుల వరి నారుకు ఇలా ట్యాంకర్లతో నీరు తెచ్చిపోస్తున్నారు. జనగామ జిల్లాలో దేవాదుల నీటి కోసం రైతులు మరోసారి రోడ్ ఎక్కారు. మంగళవారం వడ్లకొండలోని జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఎండిన వరి నారుతో రాస్తారోకు చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షాలు లేక, మరోవైపు ఈ నీళ్లు రాక, కాళేశ్వరం అయితే గతంలో నిర్మించిన కాళేశ్వరం నుంచి నీళ్లు రాక రైతులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనకు తెలుస్తుంది. నీళ్లు రావా. దేవాదుల నీటి పంపింగ్ లో ప్రభుత్వ నిర్లక్ష్యం. వట్టిపోతున్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు. జనగామ జిల్లాలో ఇప్పటికే 31% సాగులోకి నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు. రైతుల ఆందోళన. 7.15 మీటర్ల లోతుకు భూగర్భ జలాల పతనం. రైతాంగానికి మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలని చెప్పేసి కూడా నీళ్ళ గురించి ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో విషాదం. గద్వాల్ జిల్లా కేజీబీవీలో భవనంపై భవనం నుంచి కింద పడిన విద్యార్థిని. బాబు షెడ్యూల్ రేవంత్ సెల్యూట్. మనకచేత సింగిల్ ఎజెండాకు తొలత జై కొట్టిన తెలంగాణ సీఎం. రాష్ట్రం తరపున ఎజెండా చెప్పకుండానే కేంద్ర మంత్రికి భేటీకి ఓకే. రేవంత్ సుముఖతోనే నేటి భేటీని ఖరారు చేసిన జలశక్తి శాఖ. బాబు కోసం కొత్త మోసం. రట్టుతో హడావిడిగా రేవంత్ లేక కృష్ణా జలాల్లో వాట కోసమే ఢిల్లీకి పయనమంటూ కవరింగ్. కేంద్ర మంత్రి దగ్గరకు సమావేశానికి అధికారిక ప్రామాణికత ఎంత? తెలంగాణలో గన్ కల్చర్. ఒకే రోజు 2 చోట్ల కాల్పులు. సిపిఐ నేత హత్య. కండ్లలో కారం కొట్టి తుపాకులతో కాల్చి. చందు రాథోడ్పై 5 రౌండ్ల కాల్పులు. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీలే కారణం. లొంగిపోయిన 4 నిందితులు. దళిత నేత కాల్చివేత. కాంగ్రెస్ భేటీకి వెళ్తూ వస్తున్న ఘటన. మారేపల్లి హత్యకు భూతఘాతాలే కారణం. కాల్పుల వెనుక ఏపీ ఎమ్మెల్యే హస్తం. ఈ తుపాకులు ఎక్కడివి? హైదరాబాద్ నగరం చుట్టూ కాల్పుల మూత. శాంతి భద్రతలకు సవాళ్లుగా పలు ఘటనలు. వరుస ఉదంతాలతో ప్రజల్లో భయాందోళన. మునిపెన్నడు లేనంతగా ఆయుధాల వాడకం. అంతర్రాష్ట్ర ముఠాల ద్వారా రాష్ట్రంలోకి గన్స్. కూల్ డ్రింక్స్ లో విషం ఇచ్చి కారుతో ఢీ కొట్టించి 2 చోట్ల భర్తలను కలతీర్చిన మహిళలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గడ్డి మందు తాగించి భర్త హత్య. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో భర్తను చంపేందుకు కిలాడి స్కెచ్. కారుతో ఢీ కొట్టించి ప్రమాదంగా చిత్రీకరణ. ప్రియుడు తమ్ముడితో కలిసి మర్డర్ ప్లాన్. సో ఇవి భార్య భర్తను చంపడం కంటిన్యూగా ఈ వార్తలు మనం చూడటం జరుగుతుంది. నిజంగా వీటికి గల కారణాలు ఏంటి? ఒకవైపు భార్య భర్తల నడుమ ఏదన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా హత్యలకు పూనుకోవడం కూడా మంచిది కాదని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. షబాజ్ శుభమస్తు. నవ్వులు చిందిస్తూ చేతులూపుతూ
క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చిన శుక్ల అంతరిక్ష యాత్ర దిగ్విజయం, సురక్షితంగా భూమి భూమి మీద దిగిన శుక్ల బృందం, కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగిన డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక, నాసా క్వారంటైన్ కు వ్యోమగాములు వారం పాటు అక్కడే, 18 రోజుల పాటు అంతరిక్షంలోను, 60కి పైగా ప్రయోగాలు, పరిశోధనలు, తల్లిదండ్రుల భావోద్వేగం, లక్నోలోని సుభాష్ ఇంట ఆ పండుగ వాతావరణం. అంతరిక్షం నుంచి మన శుభాంశు శుక్ల 18 రోజుల తర్వాత భూమి మీదకి తిరిగి కాలు పెట్టారు. మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకు పసిఫిక్ మహాసముద్రం శాడియోగ తీరంలో డ్రాగన్ కౌన్సిల్ క్షేమంగా దిగింది. అప్పటికి అక్కడ మోహరించిన స్పేస్ ఎక్స్ సిబ్బంది క్యాప్సూల్ నౌకలోకి చేర్చి వ్యోమగాములను ఒకరిని బయటకు తెచ్చారు. తెలంగాణ ఎజెండా లేకుంటే బైకాట్, రేవంత్ మదిలో 2 ఆప్షన్లు, పూర్తిగా దూరంగా ఉండమంటారా, హాజరైన నిరసన తెలిపి రావటమా, బనకచెర్లపై తాడోపేడో, ఢిల్లీకి చేరనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు కూడా ఎజెండాపై ఉత్కంఠ, క్లారిటీ ఇవ్వని కేంద్రం, బనకచెర్లపై చర్చిద్దామా, ఏపీ షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్, కృష్ణా గోదావరిపై చర్చకు పట్టు, కేంద్ర సమన్వయమైపై అందరి దృష్టి. నేడు ఢిల్లీలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమావేశం. భారత్ లోకి టెస్లా ఎంట్రీ, ముంబైలో షోరూమ్ ప్రారంభం, మోడల్ పై కారు బుకింగ్స్, ధర 60.7 లక్షలు, అమెరికా, యూరప్, చైనా కంటే ధర ఎక్కువే, షోరూమ్ ప్రారంభించిన మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ అని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు. రాజ్ భవన్ కు బీసీ ఆర్డినెన్స్, బీసీ రిజర్వేషన్లపై కీలక అడుగు, పంచాయతీరాజ్ చట్టం 285 సెక్షన్ సవరణలు ప్రతిపాదన, న్యాయ రాజ్యాంగ పరిశీలనలకు పంపే అవకాశం, గవర్నర్ ఆమోదం పొందగానే రాజ్ భవన్ నుంచి నోటిఫికేషన్, ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ల ఖరారు, తదు అనుగుణంగా ప్రత్యేక జీవో ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మాలో గ్లోబల్ హబ్ గా తెలంగాణ, పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి భరోసా, జియో వ్యాలీపై ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు శంకుస్థాపన. ఫ్యూచర్ సిటీ గేమ్ చేంజింగ్, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకందదు. ఇది ప్రజల ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎఫ్టిపి సిసిఐ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఆర్డినెన్స్ వచ్చిన రోజే జియో తేవాలి, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే రాజకీయ పార్టీల భరతం పడతాం. ఆర్ కృష్ణయ్య. 100 కోట్ల ఆస్తులు, లెక్కకు మించిన లింకులు. ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్, ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ దాడులు. హైదరాబాద్, కరీంనగర్, జైరాబాద్ నివాసాల్లో ఆ బంధువుల ఇళ్లలో 14 గంటల పాటు నిరంతర సోదాలు. జిన్పింగ్ తో జయశంకర్ భేటీ, రాష్ట్రపతి ప్రధాని సందేశంను చైనా అధ్యక్షుడికి అందజేసిన విదేశాంగ మంత్రి. ఉగ్రవాదం, వేర్పాటు, తీవ్రవాదం ఈ మూడింటిని ఐక్యంగా ఎదుర్కోవాలి. షాంపీపై సదస్సులో కేంద్ర మంత్రి పిలుపు. ఏరువాక సాగిన వ్యవసాయం వెనక్కి, వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు, పూర్తి స్థాయిలో వరినాలు పోయలేని దయనీయ స్థితిలో, బీళ్లను తలపిస్తున్న వర్షాధార పంట భూములు. ట్రంపునకే నోబెల్ శాంతి, అమెరికన్లకే అత్యధికంగా దక్కిన ప్రతిష్టాత్మక బహుమతి. వీరిలో 4 అమెరికా అధ్యక్షులే. భారతీయుల్లో తీవ్ర వ్యతిరేకత, కానీ నోబెల్ కమిటీపై పెద్దన్న పరోక్ష పెత్తనం తరచూ ప్రభావితం చేస్తున్న అమెరికా. రాజధాని నగరం నడిబొడ్డున కాల్పుల కలకలం, సిపిఐ నేత హత్య, వాకింగ్ చేస్తున్న చందు నాయక్ వెంటనే కాల్చి చంపిన దుండగులు. ఉదయం పూట హైదరాబాద్ లో దారుణం, భార్య బిడ్డల కళ్ళ ముందే 4 రౌండ్ల కాల్పులు. అక్కడికక్కడే కుప్పకొన్న చందు నాయక్, ఘటనా స్థలంలో 7 బుల్లెట్లు స్వాధీనం అంటూ ప్రధానంగా వచ్చిన పేపర్ లో మనకు కనిపిస్తున్న ఒకడైతే బనకచెర్లపై ఈ రోజు ఢిల్లీకి వెళ్ళనున్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళి చర్చించనున్నారు. ఏ విధంగా ఈ సమస్య సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ చర్చించన్నారు. చూద్దాం ఈ రోజు ఏ విధంగా అక్కడ నుంచి ఆన్సర్స్ వస్తాయి. దానికి బట్టి తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు నీటి సమస్య గురించి ఇక్కడ నాయకులు, ప్రజా సంఘాల నేతలు కూడా చర్చించుకుంటారు. మరోవైపు బీసీ నేతలు బలంగా కొట్లాడుతూ అటు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ మేము ప్రజలకు కల్పిస్తున్నామని చెప్పడం జరిగింది. దాంతో ఆర్డినెన్స్ ఈ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ ఏ విధంగా ఆమోదిస్తారు, ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే ఒకవేళ అది సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేకపోతే అక్కడ బీసీ రిజర్వేషన్ కొట్టేసే అవకాశాలు ఉన్నా, లేకుంటే దాని బలంగా జీవో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు అని మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు బీసీ నేతలు కూడా ఆర్డినెన్స్ ఆమోదించిన తర్వాత వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలి, దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ ప్రజల్లోకి తొందరగా తీసుకెళ్లాలని చెప్పేసి మనకు ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మురళీధర్ రావు ఏదైతే కాళేశ్వరంలో ఈఎన్సీగా పనిచేసిన మురళీధర్ రావు ఇంట్లో కూడా సోదాలు జరగడం జరిగింది. సో గతంలో కాళేశ్వరం కట్టడంలో కీలకంగా పనిచేసిన ఈఎన్సీ అధికారిని మురళీధర్ రావుకి దాదాపు 600 కోట్ల పైగా ఎట్లా ఆస్తులు పెరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ ప్రశ్నిస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో
ఆ! ఏదైతే ప్రభాకర్ రావుని కూడా గట్టిగానే ప్రశ్నిస్తున్నారో మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏ విధంగా వీళ్ళ అవినీతి అక్రమాలు ఏ విధంగా బయటపడతాయో కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది.